సంగం మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో అధికారులు ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేశారు. వర్షం సైతం లెక్క చేయకుండా ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం కావడంతో 31వ తేదీనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, నియోజకవర్గం టీడీపీ మహిళా అధ్యక్షురాలు మంజుల నాయుడు, టీడీపీ మాజీ జిల్లా కార్యదర్శి బాణం శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాబు, టీడీపీ నాయకులు పిట్టు పట్టాభిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతుంది. ముఖ్యంగా రేపు 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ని గౌరవ ముఖ్యమంత్రులు రేపు ఆదివారం కాబట్టి సచివాలయ సిబ్బందికి సెలవు దినం కాబట్టి అవాతాతలు ఇబ్బంది పడకూడదు, 31వ తేదీ పెన్షన్ ఇవ్వమని చెప్పి నిన్న 30వ తేదీ వాళ్ళకి క్యాష్ పంపించి ఇవాళ 30 ఉదయాన్నే సచివాలయ సిబ్బంది మొత్తం కూడా ఉదయం 6 గంటల నుంచే దాదాపుగా ఇప్పటికి 50-60% కూడా పనిచేశారు. మధ్యాహ్నం 12 గంటలకి దాదాపు 100% పనిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చంద్రబాబు నాయుడు అవ్వాతాతలకు కానీ వికలాంగులకు కానీ అందరికీ పెన్షన్లు ఇచ్చడంతో అందరూ చాలా ఆనందపడుతున్నారు. ఈ కార్యక్రమం పాల్గొన్న సచివాలయ సిబ్బందికి అదేవిధంగా తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మా ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయినటువంటి మా ఆనం రామనాయుడు గారి సూచనల మేరకు సంగం మండలంలోని తెలుగుదేశం పార్టీ కేడర్ ప్రతి గ్రామంలో కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఇంటి గడప దొక్కి అవ్వాతాతలకి రేపు ఇవ్వాల్సిన పెన్షను ఒకరోజు ముందుగానే, ఈ రేపు ఆదివారం కాబట్టి ఆదివారం సచివాలయ ఉద్యోగులు సెలవులో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఈరోజే మరి నిన్నే డబ్బులు డ్రా చేయడం, ఈరోజు ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా గడప గడపకి ఒక పండుగ వాతావరణంలో మరి ఎంతో పట్టుదలతో వర్షమైనా లెక్క చేయకుండా వచ్చే అవతాతలకి అందజేయడం చాలా హర్షించదగ్గ విషయం. మరి గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ముందు నెలలోనే లాస్ట్ రోజు ఇచ్చిన సందర్భాలు లేవు. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే సంక్షేమ ప్రభుత్వం, సంక్షేమం అంటేనే తెలుగుదేశం. మరి సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళ సిద్ధాంతంతో పనిచేసేటటువంటి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. మరి ఈ రాష్ట్రంలో మరి ఆత్మకూరులో కూడా ఆనం రామనాయుడు అంటేనే అభివృద్ధి అంటేనే ఆనం రామనాయుడు గారు సూచనల మేరకు మా తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం అన్ని మండలాల ముఖ్య నాయకులు కేడర్ మొత్తం కూడా ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉండడం, అదేవిధంగా సంగం మండలంలోని జనసేన బీజేపీ నాయకులు కూడా మాతోటే తోడుండి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషం. మామూలుగా అయితే ఈరోజు మరి అనివార్య కారణాల వల్ల మా పీడీ గారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సింది, అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం, మండలంలోని ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరున మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి అందరి ఆఫీసర్లకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వింటున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగు.